everybody, this is Sarath Chandra and you are watching YouTube channel Solve Math with Sarath. So ఈ రోజు వీడియోలో ట్రిగోనోమెట్రీ లాస్ట్ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుందాం. ఆర్డర్ చేంజ్ అవుతుంది బట్ ఇదే ఆర్డర్ లో మీరు రివైజ్ చేసుకుంటే ఇంకా మంచిది. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a is equal to secant a plus tan a. సో ప్రాబ్లం మీరు చూసినట్టయితే అందులో 1 plus sin a by 1 minus sin a. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఏదైనా ప్రాబ్లంలో మీకు 1 plus sin a కానీ 1 minus sin a కానీ 1 plus cos a కానీ 1 minus cos a కానీ ఈ నాలుగింట్లో మీకు ఏదైనా ఒకటి మీకు కనబడినప్పుడు సో దాని సింబల్ చేంజ్ చేసి వచ్చినటువంటి టర్మ్ తోటి మీరు న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయడానికి ప్రయత్నించండి. ప్రాబ్లం చాలా మటుకు సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకిచ్చిన ప్రాబ్లంలో డినామినేటర్లో ఉంది 1 minus sin a. సో 1 minus sin a లో సింబల్ చేంజ్ చేస్తే మనకు వచ్చేటువంటిది 1 plus sin a. కాబట్టి మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటినీ కూడా 1 plus sin a తోటి మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందంటే రూట్ ఆఫ్ 1 plus sin a ఇంటూ 1 plus sin a బై 1 minus sin a ఇంటూ 1 plus sin a. ఇలా ఎందుకు చేసామనేది మన డినామినేటర్ని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. సో డినామినేటర్ మీరు చూసినప్పుడు డినామినేటర్లో మనకు ఉన్నటువంటివి 1 minus sin a అండ్ 1 plus sin a. సో రెండింటిని మనం మల్టిప్లై చేస్తే a plus b ఇంటూ a minus b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. దట్ మీన్స్ 1 minus sin స్క్వేర్ థీటా అవుతుంది ఆర్ 1 minus sin స్క్వేర్ a అవుతుంది ఇక్కడ ఉన్న దాని ప్రకారం. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ సో న్యూమరేటర్ రెండు ఈక్వలే, ఎందుకంటే 1 plus sin a ఇంటూ 1 plus sin a. సో x ఇంటూ x స్క్వేర్ అవుతున్నట్టు అయినట్టే మనకి 1 plus sin a ఇంటూ 1 plus sin a 1 plus sin a హోల్ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ స్టెప్లో. సో రూట్ ఆఫ్ 1 plus sin a హోల్ స్క్వేర్ బై డినామినేటర్ ఎంత ఉందంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దట్ మీన్స్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ b స్క్వేర్ అంటే sin స్క్వేర్ a. సో ఒకసారి మీరు డినామినేటర్ వాల్యూ చూడండి 1 మైనస్ sin స్క్వేర్ a. సో ఫస్ట్ ఐడెంటిటీలో మనకి 1 minus sin స్క్వేర్ a అంటే cos స్క్వేర్ a గుర్తు రావాలి, అలాగే 1 minus cos స్క్వేర్ a అంటే sin స్క్వేర్ a గుర్తు రావాలి. కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే రూట్ ఆఫ్ 1 plus sin a హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో cos స్క్వేర్ a రాద్దాం. సో మీరు చూసినట్టయితే రూట్ ఆఫ్ a స్క్వేర్ బై b స్క్వేర్ అంటే న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది, డినామినేటర్కి స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ రూట్ రెండింటిని మనం తీసేస్తే మనకి మిగిలేది 1 plus sin a బై కింద cos a ఉంటుంది. సో 1 plus sin a బై cos a. ఇప్పుడు 1 plus sin a బై cos a ఏం చేద్దామంటే 1 by cos a ప్లస్ sin a బై cos a అని రాద్దాం మనం. సో న్యూమరేటర్లో ఉన్నటువంటి 2 టర్మ్స్ని మనం సెపరేట్ చేద్దాం. సెపరేట్ చేస్తే మనకు వచ్చేది 1 by cos a ప్లస్ sin a బై cos a. సో 1 by cos a అంటే secant a, sin a బై cos a అంటే tan a. దట్ మీన్స్ secant a ప్లస్ tan a. సో ఇలాంటి ప్రాబ్లమ్ మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు ప్రాక్టీస్ కోసం సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇలాంటిదే సేమ్ ఇదే ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇంకొకటి ఉంది, దాన్ని కూడా చేద్దాం. సో ఇదే మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లం మనకి సెకండ్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ప్రాబ్లం మనకి ఇచ్చింది ఏంటంటే కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 minus cos థీటా బై 1 plus cos థీటా అని ప్రూవ్ చేయమన్నారు. ఈ ప్రాబ్లంను మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ప్రూవ్ చేయబోతున్నాం మనం. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం మనం. 1 minus cos థీటా బై 1 plus cos థీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం డినామినేటర్లో ఉన్నటువంటి టర్మ్లో ఉన్నటువంటి సింబల్ చేంజ్ చేస్తాం మనం. అంటే 1 minus cos థీటా తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే మనకి 1 minus cos థీటా ఇంటూ 1 minus cos థీటా బై 1 plus cos థీటా ఇంటూ 1 minus cos థీటా. మీరు చూస్తే మనం మల్టిప్లై చేసే రెండు కూడా ఈక్వల్. 1 minus cos థీటా తోటే మల్టిప్లై చేసాం మనం న్యూమరేటర్ని డినామినేటర్ని. సో ఇప్పుడు న్యూమరేటర్ చూస్తే న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి 1 minus cos థీటా హోల్ స్క్వేర్గా రాసుకుంటాం మనం బై డినామినేటర్ మళ్ళీ వన్స్ అగైన్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. సో 1 స్క్వేర్ ఈజ్ 1 minus cos స్క్వేర్ థీటా. సో 1 minus cos స్క్వేర్ థీటా ఈజ్ నథింగ్ బట్ sin స్క్వేర్ థీటా ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ. కాబట్టి మనకి నెక్స్ట్ స్టెప్లో వచ్చేది 1 minus cos థీటా హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ థీటా. ఇప్పుడు న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది, డినామినేటర్కి స్క్వేర్ ఉంది. మనం ఏం చేద్దామంటే
ఈ స్క్వేర్ని కామన్గా రాద్దాం మనం, న్యూమరేటర్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్గా రాద్దాం మనం. కాబట్టి 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. సో 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటాలో మనం న్యూమరేటర్ని 1 మైనస్ కాస్ థీటాని 2 పార్ట్స్గా సెపరేట్ చేద్దాం మనం. అంటే 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటాగా సెపరేట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే మనకి 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. సో ఫస్ట్ టర్మ్లో మనకున్నది 1 బై సైన్ థీటా అంటే కొసెకండ్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా సెకండ్ టర్మ్లో ఉంది, దాని వాల్యూ కాట్ థీటా అవుతుంది. కాబట్టి కొసెకండ్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ప్రూవ్ చేయడం జరిగింది. సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మొదలుపెట్టాం, RHS టు LHS ప్రూవ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం రెండు కూడా ఒకే ప్రాసెస్ ఫాలో అవుతాం మనం. అదే కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ 1 ప్లస్ కాస్ 1 మైనస్ కాస్ 1 ప్లస్ సైన్ 1 మైనస్ సైన్ వచ్చినట్టయితే కనుక ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అయితే ప్రాబ్లం చాలా మటుకు ముందుకు వెళ్తుంది, సొల్యూషన్ దిశగా మీరు ముందుకు వెళ్తారు. సో ఈ ఎక్సర్సైజ్లో ఇంకొక సింపుల్ ప్రాబ్లం అదేంటో చూద్దాం. సైన్ థీటా ప్లస్ కొసెకండ్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా ప్లస్ సెకండ్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం మనం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకున్నది సైన్ థీటా ప్లస్ కొసెకండ్ థీటా హోల్ స్క్వేర్ అలాగే ప్లస్ కాస్ థీటా ప్లస్ సెకండ్ థీటా హోల్ స్క్వేర్. సో ఫస్ట్ టర్మ్ మనం తీసుకుందాం మనం. ఫస్ట్ టర్మ్లో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే అందులో ఏ ప్లేస్లో సైన్ థీటా ఉంది, బి ప్లేస్లో కొసెకండ్ థీటా ఉంది. కాబట్టి ఫస్ట్ ఏ స్క్వేర్ రాసినప్పుడు సైన్ స్క్వేర్ థీటా వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ రాసినప్పుడు ప్లస్ 2ab రాసినప్పుడు 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కొసెకండ్ స్క్వేర్ థీటా. ఇక్కడికి మనకి ఫస్ట్ టర్మ్ని మనం సింప్లిఫై చేసాం, మనం ఎక్స్పాండ్ చేసాం హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి. ఇదే పద్ధతి మళ్ళీ మనం సెకండ్ టర్మ్ కూడా చేద్దాం. సో ఈసారి కాస్ థీటా అంటే ఏ, సెకండ్ థీటా అంటే బి. కాబట్టి ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ 2ab అన్నప్పుడు 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ సెకండ్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ థీటా. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి, ఇందులో ఫస్ట్ టర్మ్స్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్, ఈ ఫస్ట్ టర్మ్స్ రెండింటిని మనం ముందు రాసుకుందాం. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ అలాగే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నటువంటి సెకండ్ టర్మ్, సెకండ్ బ్రాకెట్లో ఉన్నటువంటి సెకండ్ టర్మ్, ఈ రెండింటిని కూడా మనం సింప్లిఫై చేసి నెక్స్ట్ రాసుకుందాం. సో ఫస్ట్ బ్రాకెట్లో సెకండ్ టర్మ్లో ఏముంది మనకి 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా. సైన్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా వాల్యూ 1 అవుతుంది మనకు తెలుసు, కాబట్టి 2 ఇంటూ 1 అది అక్కడ అవుతుంది. అలాగే సెకండ్ బ్రాకెట్లో కూడా మనం సెకండ్ టర్మ్ చూసినట్టయితే 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ సెకండ్ థీటా, కాస్ థీటా ఇంటూ సెకండ్ థీటా వాల్యూ మళ్ళీ 1 అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా 1 అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం 2 ఇంటూ 1 అని రాసుకుందాం. ఇంకా మనకి మిగిలిపోయినవి థర్డ్ టర్మ్స్ మిగిలిపోయినాయి. అవేంటంటే 1 కొసెకండ్ స్క్వేర్ థీటా, 2 సెకండ్ స్క్వేర్ థీటా. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది, ప్లస్ 4 ప్లస్ కొసెకండ్ స్క్వేర్ థీటా అని రాస్తుంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు థర్డ్ ఐడెంటిటీ ప్రకారం. అలాగే సెకండ్ స్క్వేర్ థీటాని 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అని రాయగలం, అది సెకండ్ ఐడెంటిటీ ప్రకారం. కాబట్టి ఆ ప్లేసుల్లో మనం ఆ ఐడెంటిటీస్ ప్రకారం రాద్దాం. సో ఇప్పుడు మీరు మొత్తంగా మీరు నెంబర్స్ చూసినట్టయితే 1 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 1, సో మొత్తం 7. సో 7 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఇది మనం రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాల్సినటువంటి విషయం. ఓకే, చాలా సింపుల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి సైన్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా 1, కాస్ థీటా ఇంటూ సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ ఐడెంటిటీ. అలాగే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా బదులు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా, కొసెకండ్ స్క్వేర్ థీటా బదులు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఈ విధంగా మొత్తం 3 ఐడెంటిటీస్ని మనం ఈ ప్రాబ్లంలో యూజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఫైనల్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో లేదు, కానీ ఇదే ప్రాబ్లం ఇదే మోడల్ మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లం చేయొచ్చు. సో ఆ ప్రాబ్లం చూద్దాం మనం. ఇఫ్ సెకండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే, దెన్ షో దట్ సైన్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. సో మనకి ఇచ్చింది ఏంటంటే సెకండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో సెకండ్ ఐడెంటిటీ మీరు చూసినప్పుడు సెకండ్ ఐడెంటిటీలో సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుంది. సో సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా అని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి మనం
సెపరేట్ చేస్తే ఆర్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సెకండ్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సెకండ్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో మీకు ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతాయి. సో ఇందులో ఫస్ట్ దాని వాల్యూ a/b అయితే సెకండ్ దాని వాల్యూ b/a అవుతుంది. అంటే ఆ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అనమాట. న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్గా చేంజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు అదే చేయబోతున్నాం మనం. సో secant theta plus tan theta is equal to k, then secant theta minus tan theta is equal to ఏమవుతుంది 1/secant theta plus tan theta అవుతుంది. ఎందుకంటే మనం చూసాం secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1 కదా. సో ఇక్కడ ఉన్నటువంటి secant plus tan ని మనం రెండో వైపుకి మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అప్పుడు secant minus tan is equal to 1/secant plus tan అవుతుంది. కాబట్టి 1/secant plus tan, దట్ మీన్స్ దాని వాల్యూ k కాబట్టి 1/k అవుతుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అంటే దట్ మీన్స్ secant theta plus tan theta is equal to k ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. secant theta minus tan theta is equal to 1/k ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం సింపుల్గా. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. సో యాడ్ చేసిన మనకు ఒక సింప్లిఫై అవుతుంది ప్రాబ్లం. ఎందుకంటే ఒక దాంట్లో ప్లస్ ఉంది, ఒక దాంట్లో మైనస్ ఉంది. సో క్యాన్సిల్ అయిపోతే మనకి ప్రాబ్లం సింప్లిఫై అవుతుంది. కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ మనం యాడ్ చేద్దాం. సో బై యాడింగ్ 1 and 2 ఈక్వేషన్స్ మనకేమొస్తుందంటే secant theta plus tan theta is equal to k, secant theta minus tan theta is equal to 1/k. సో రెండిట్లో కూడా ప్లస్ tan k మైనస్ ప్లస్ tan theta మైనస్ tan theta క్యాన్సిల్ అవుతుంది. 2 secant theta is equal to రైట్ హ్యాండ్ సైడ్ మనకి k plus 1/k అవుతుంది. సో k plus 1/k మీన్స్ k into k, k square plus 1/k అవుతుంది. దట్ మీన్స్ 2 secant theta is equal to k square plus 1/k. సో దీనికి మనం థర్డ్ ఈక్వేషన్ అందాం. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ని మనం ఇదే 2 ఈక్వేషన్స్ మనం ఏం చేద్దామంటే ఒకదాంట్లో నుంచి ఒకదాన్ని మైనస్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో సబ్ట్రాక్టింగ్ 2 from 1, secant theta plus tan theta is equal to k, secant theta minus tan theta is equal to 1/k. సో ఎప్పుడైతే మనం మైనస్ చేసామో మైనస్ tan వాల్యూ సింబల్ చేంజ్ అయ్యి ప్లస్ అవుతుంది. సీకెంట్ ముందున్నటువంటి సింబల్ చేంజ్ అయ్యి మైనస్ సీకెంట్ అవుతుంది. సో ఈసారి సీకెంట్ క్యాన్సిల్ అవుతాయి. tan plus tan 2 tan theta is equal to k minus 1/k అవుతుంది. కింద కూడా సింపుల్ చేంజ్ అవుతుంది కదా 1/kకి, కాబట్టి k minus 1/k అవుతుంది. సో k minus 1/k, k into k, k square minus 1/k అవుతుంది. సో 2 tan theta is equal to k square minus 1/k. ఇది మనకి ఫోర్త్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఫోర్త్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్తో డివైడ్ చేద్దాం. సో డివైడింగ్ ఫోర్త్ ఈక్వేషన్ బై థర్డ్ ఈక్వేషన్. సో మనకేమొస్తుందంటే ఈక్వేషన్స్ని డివైడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనం డివైడ్ చేయడం కానీ మల్టిప్లై చేయడం కానీ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ రెండింటిని మల్టిప్లై చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్స్ రెండింటిని మల్టిప్లై చేయాలి, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు వేయాలి. ఇది మల్టిప్లికేషన్ విషయం. మరి డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ రెండింటిని మనం డివైడ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్స్ రెండింటిని డివైడ్ చేయాలి. కాబట్టి ఇందులో మనం ఫోర్త్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్తో డివైడ్ చేస్తున్నాం. కాబట్టి ఫోర్త్ ఈక్వేషన్ ఉన్న LHS 2 tan theta బై థర్డ్ ఈక్వేషన్ ఉన్నటువంటి LHS 2 secant theta, 2 tan theta బై 2 secant theta ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఫోర్త్ ఈక్వేషన్ ఉన్నటువంటి RHS అంతా k square minus 1/k. సో k square minus 1/k దీన్ని న్యూమరేటర్లో వద్దాం. అలాగే థర్డ్ ఈక్వేషన్ ఉన్న RHS వాల్యూ k square plus 1/k. సో అది రైట్ హ్యాండ్ సైడ్ వద్దాం మనం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే 2 క్యాన్సిల్ అవుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి డినామినేటర్స్ k 2 క్యాన్సిల్ అవుతాయి. సో ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్నటువంటి దాన్ని చూసినట్టయితే tan theta is equal to sin theta by cos theta బై కింద secant theta ఉంది. సో secant theta can be written as 1/cos theta. సో sin theta by cos theta by 1/cos theta is equal to k square minus 1/k square plus 1. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బోత్ డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. cos theta క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలిపోయేటువంటి sin theta by 1 అంటే sin theta ఈజ్ ఈక్వల్ టు k square minus 1/k square plus 1. ఈ ప్రాబ్లం చేయడానికి చాలా విధానాలు ఉన్నాయి, ఇంకా 2-3 విధానాలు కూడా ఉన్నాయి. సో అన్నింటిలోకి ఇది సింపుల్గా అనిపిస్తుందని ఈ మెథడ్ మీకు చెప్పడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ ఉన్నటువంటి మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు సులువుగా చేయొచ్చు. అలాగే మీకు ఎక్సర్సైజ్ చివరి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎవరైతే ఈ ఐడెంటిటీస్ని బాగా ఉపయోగిస్తారో, అలాగే ఈ రెసిప్రోకల్ పేర్స్ని వీటిని బాగా గుర్తుంచుకుని సమయాన్ని తగ్గగా ఉపయోగించగలిగినట్టయితే కనుక ఈ ఎక్సర్సైజ్ చివరిలో ఉన్నటువంటి అడిషనల్ ఎక్సర్సైజ్ సమ్స్ కూడా మీరు చేయొచ్చు. సో ఇది ట్రిగోనోమెట్రీ చాప్టర్. ఈ వీడియో తోటి ట్రిగోనోమెట్రీ చాప్టర్ కంప్లీట్ అయింది.
నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ చాప్టర్ స్టార్ట్ చేసుకుని దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.